ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా పల్లవి, ఏంటి తాతగారు? ఇప్పటికే ఆలస్యమైంది కదా, ఇంటికెళ్ళవా అమ్మా? వెళ్తానండి. ఎగ్జామ్స్ కదా, అక్కకేవో డౌట్స్ ఉన్నాయంటేను చెప్తున్నాను. ఎగ్జామ్సా? అవును. మరి మీరిద్దరే చదువుకుంటున్నారేంటి? అక్షిత ఇది? అక్షిత, అక్షిత, ఏంటి? ఎగ్జామ్స్ అంట కదే? అవును, అయితే ఏంటి? వాళ్ళిద్దరూ చదువుకుంటున్నారు కదమ్మా, నువ్వు కూడా వాళ్ళతో చేరి చదువుకోవచ్చు కదమ్మా. ఎవరితో పడితే వాళ్లతో కూర్చుని చదువుకునే అలవాటు నాకు లేదు. అవునే, గంగిరెద్దులో తిరగడం మాత్రం నీకొచ్చు. ఏంటత్తయ్య గారు, ఎప్పుడు చూసినా నా కూతురు మీద కోప్పడతారేంటి? అది కాదమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నువ్వు కూడా వాళ్ళతో పాటు చదువుకోవచ్చు కదా అంటే. 24 గంటలు పుస్తకాలు ముందేసుకొని కూర్చున్న వాళ్లే చదువుకుంటున్నట్ట? నా కూతురు ఏకసంతాగ్రాహి, అన్నీ కాలేజీలోనే చదువుకుంటుంది. అందుకేనా అన్ని మార్క్స్ వస్తున్నాయి? హలో, రేపు మా ఇంట్లో పూజ ఉంది. ముత్తైదువులా రావాలా? ముత్తైదువుల దొంగతనం చేయటానికి రావాలి. అర్థమైంది కదా, వచ్చేయండి. రేపు నేను చేయబోయే దాని గురించి బేబీకి చెప్తే వద్దులే, దానికి అసలే స్లిప్ అయ్యే అలవాటుంది. దానికి తెలియకపోవడమే బెటర్. అమ్మా, రేపు ఉదయాన్నే పూజ ఉంది కదా, నేను త్వరగా వచ్చేస్తాను. అలాగేనమ్మా. ఇదిగో అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఏ గీత, త్వరగా కానివ్వవే, పూజకు టైం అవుతోంది. ఉసే మంగా, మామిడి తోరణాలు పైకట్టవే, వచ్చిన వాళ్ళ తలలకి తగులుతాయి కదా. పైకట్టు, పైకట్టు. నమస్కారం అమ్మా, రండి. వెళ్ళి అదిగో అక్కడ కూర్చోండి. వెళ్ళండి. ఉసే గీత, ఇంకా అవలేదా? అబ్బా, అన్నీ తెచ్చి పెడుతున్నాను కదా, ఎందుకు కంగారు పడిపోతావు? ఎక్కడ తెచ్చిపెట్టావు గీత? ఈ 4 పళ్ళాలు తెస్తే సరిపోతుందా? మిగతా పూలు పళ్ళు అన్నీ ఎవరు తీసుకొస్తారు? హబ్బబ్బా, అటు ఇటు తిరిగి నీరసం వచ్చేస్తోంది. అసలు నిన్నెవరు తిరగమన్నారే? పూజ కావాల్సినవన్నీ చూసుకోవాలి కదండి. చూసుకోవాలి అంటే అక్కడే నిలబడి చూసుకోవచ్చు కదా. నువ్వు కంగారు పడి మమ్మల్ని ఎందుకు కంగారు పెడుతున్నావు? అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఈరోజు ఫస్ట్ టైం చరణ్ మా ఇంటికి వస్తున్నాడు. తన గురించి మమ్మీకి చెప్పాలి. చరణ్ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి. నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకూడదు దేవుడా. నిదానంగా తాగవే. నెమ్మదిగా. ఏమైంది? ఈవిడకేం కాలేదు. ఈవిడ చేసే హడావిడికి మాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏంటి, పూజని అన్ని పనుల్లో తలదూరుస్తున్నావా? చెప్తుంటే వినడం లేదమ్మా. మీకేం చెప్పాను? పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాము, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పానా? మీకంతగా పనిచేయాలనిపిస్తే వచ్చే పోయే ముత్తైదువుల్ని పలకరిస్తూ కూర్చోమన్నానా? మాట్లాడరే. చెప్పావు. మరి నువ్వు చేస్తుందేంటి? నువ్వు ఆగవే.
ఖుషి ఏంటి? నేను మీకు కేర్ టేకర్ని. నేను చెప్పినట్టు మీరు వినాలి, లేదంటే మనతో మామూలుగా ఉండదని చెప్పాను కదా. చెప్పావు. ఏమండి, ఎందుకు నవ్వుతున్నారు? ఆహా, ఏం లేదే. ఇంట్లో మేము ఎవరని చెప్పినా వినని నువ్విప్పుడు పల్లవి చెప్తే మాత్రం ఏదో చిన్న పిల్లలాగా వింటున్నావు కదే, అందుకు నవ్వొచ్చిందే. అవును, మా కామాక్షి గుండెం ఒక్కదానికే భయపడుతుంది. తర్వాత భయపడేది నీకే. ఆ మాట మాత్రం నిజమేనే. నిన్ను చూస్తే గుండమ్మని చూసినట్టే ఉంటుంది. నువ్వే కనుక గుండమ్మ కూతురు అయ్యుంటే నన్నింకా ఏడిపించేదానివి. ఏ ఇప్పుడు మాత్రం కాదనుకుంటున్నారా? నేను మాత్రం గుండమ్మ గారి కూతుర్నే. మీరిలాగే కూర్చోండి, వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ ఉండండి. పనులన్నీ మేము చూసుకుంటాం, సరేనా? రాగీత, నువ్వే పనులు చెయ్యక్కర్లేదు. నువ్వు కేర్ టేకర్ గా వచ్చావు, ఆ పని చూసుకుంటే చాలు. ఇది మా ఇంట్లో జరిగే పూజ. నేను ఈ ఇంటి వారసురాల్ని. పనులన్నీ నేనే చేస్తాను. ఏంటే, నువ్వు పనులు చేస్తావా? ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టవు. ఇప్పుడు చేస్తానని చెప్తుంది కదా అత్తయ్య, చేయనిస్తే తప్పేంటి? చెయ్యవే. నువ్వు మాత్రం ఎంత పని చేస్తావో నేను చూస్తాను. చూడండి, పనోళ్ళొచ్చి పందిరి వేస్తే పిచ్చుకలొచ్చి పడగొట్టాయని అట్టా ఉందే నీ పనితనం. పో, వెళ్ళి మొహం కడుక్కునిరా పో, చూడలేక చచ్చిపోతున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.